జైన్ కమాండోస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు వచ్చేసి మనకు కీలక నోట్ అయితే జారీ చేసింది. ఎందుకంటే తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాబోయే రోజుల్లో ఎలాంటి నోటిఫికేషన్కి అయినా ఈజీ వేలో మనం అప్లై చేసుకోవడానికి అయితే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ మనకు తెలిసిందే. కాకపోతే మొన్న నైట్ మనకు ఒక కీలక నోట్ అయితే జారీ చేసింది. ఎందుకంటే ఏదైనా అప్డేట్ మీరు చేసుకోవాలంటే దీంట్లో చేసుకోగలరు. మనకు చాలా చేంజెస్ అయినాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ, అంతకుముందు చూసుకుంటే ఆ క్యాస్ట్లో వచ్చేసి ఎస్సీ అనేవి వచ్చేది. ఇప్పుడైతే ఆ ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని వస్తుంది. ఒకసారి అయితే మీరు అప్లై చేసి దీంట్లో అయితే అప్డేట్ చేసుకోండి. అండ్ మెయిన్గా వచ్చేసి ది లేటెస్ట్ కలర్ ఫోటోను అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి February 25, 2026కి. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఎలా ఓటీఆర్ చేసుకోవాలి సార్, నేను ఇప్పుడే మొదలు పెడుతున్నాను, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఒక చిన్న లింక్ అయితే ఉంటుంది. లేకపోతే గూగుల్లోకి వెళ్ళి టీజీపీఎస్సీ ఓటీఆర్ అని సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. న్యూ రిజిస్ట్రేషన్, ఒకవేళ కొత్తగా రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే నీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి నువ్వైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఓటీఆర్ని నువ్వు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి టీజీపీఎస్సీ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆ ఐడి కూడా నీకు తెలియకపోతే పక్కనున్న నో యువర్ టీజీపీఎస్సీ ఐడిని క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయడం వల్ల మీ నెంబర్కి అయితే, మీ ఫోన్ నెంబర్కి అయితే మనకు అంతకుముందు చేసుకున్న ఓటీఆర్ ఐడి అనేది టీజీపీఎస్సీ ఐడి రూపంలో టీజీపీఎస్సీ ఐడి అనేది మీ ఫోన్కి రావడం జరుగుతుంది. అండ్ దేనిని మనం చేంజ్ చేసుకోవాలి సార్, ఏది అప్డేట్ చేసుకోవాలంటే మనకు ఆ నోట్లోనే తెలియజేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకు కలర్ ఫోటో, ఆ తర్వాత వచ్చేసి అడిషనల్ క్వాలిఫికేషన్. అంటే ఇప్పుడు అడిషనల్గా నువ్వు ఏదైతే క్వాలిఫికేషన్ చేశావో అది ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కరెస్పాండెంట్ అడ్రస్లో ఏమైనా చేంజెస్ ఉంటే అది కూడా చేంజ్ చేసుకోవాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు, అండ్ నాన్ క్రిమిలియర్ బీసీ వాళ్ళకు, అంటే బీసీ కేటగిరీకి సంబంధించిన నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ మారుతున్న కొద్దీ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. అలాగే పాత నంబర్, ఏ నంబర్తో రిజిస్ట్రేషన్ చేశారో దాన్ని మనము నేను కొత్త ఫోన్ నెంబర్ కొన్నాను సార్, నేను ఇదే వాడుతున్నాను అంటే ఆ నంబర్ను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అప్డేట్ ఫోన్ నెంబర్ని క్లిక్ చేసి మన ఫోన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్గా వీటిని మాత్రమే చేంజ్ చేసుకోగలము. ఎగ్జాంపుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని మనము ఎలాంటి చేంజెస్ చేసుకోవడానికి వీలు ఉండదు. అండ్ చాలా మందికి డౌట్ వస్తుంది, February 25 తర్వాత మనకు ఇంకో ఎడిట్ ఆప్షన్ ఉండదా సార్ అని. దాదాపు మన గత నోటిఫికేషన్లో చూసుకుంటే నోటిఫికేషన్ పడే ముందు దాదాపు మనకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది మనకు అందుబాటులో తెచ్చింది. మరీ మెన్షన్ చేసి బోర్డు అయితే మనకు చెప్పింది కాబట్టి మనకు అవకాశం లేకపోవచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా ఫీల్ చేసి 2-3 సార్లు అయితే చెక్ చేసుకోగలరు. మ్యాక్సిమం ట్రై చేయండి. February 25 చాలా రోజులు ఉన్నాయి కదా, మ్యాక్సిమం ట్రై చేయండి అప్డేట్ చేసుకోవడానికి. మీ ఫోన్లో కానివ్వండి, ల్యాప్టాప్లో ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అది తెలియకపోతే మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ అంతకుముందు అప్లోడ్ చేసి ఉన్నారు. ఆ వీడియోస్ చూస్తూ ఫాలో అవ్వడం చాలా మంచిది. ఒకవేళ అది కూడా రాకపోతే దగ్గరలో ఉన్న మీ సేవ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తాను. జై హింద్.